నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు నేను చెప్పే పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు. కానీ ఆడవారు నెలసరి సమయంలో ఉన్నా కానీ కూడా చేసుకోవచ్చండి. ఈ పరిహారం చాలా అద్భుతమైన శక్తి కలిగిన పరిహారం. ఇంతకీ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి, ఏ సమస్య మీద చేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, లేదంటే మీరు చేసే టైంకి మీరు సరిగ్గా చేసుకోలేరండి. ఈ పరిహారాన్ని చేసిన తర్వాత, అంటే చేసే ముందుగా మీరు రిజల్ట్ వస్తుంది అని ఒక పాజిటివ్ మనసు పెట్టి మీరు చేశారనుకోండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇందుకు ఈ పరిహారం విషయంలో ఎవరు చేసుకోవాలంటే, మీరు కోరుకున్న వారు మీకు అనుకూలంగా మారాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, అప్పుడు మీరు చేసుకోవచ్చు. ఖర్చు లేని పరిహారం అండి, అద్భుతమైన శక్తి కలిగిన పరిహారం ఇది. ఈ పరిహారాన్ని ఎందుకు చేసుకోవాలంటే, కోరుకున్న వారు అనుకూలంగా మారాలని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి, దూరంగా ఉన్నారు మీరు, అంటే మీ భార్యతో కానీ లేదంటే మీ భర్తతో కానీ మీరు దగ్గర అవ్వాలని కోరుకుంటున్నారు, అప్పుడు మీరు ప్రయత్నం చేయొచ్చు. అలానే మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు అస్సలు మీ మాట వింటలేదు, పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు మీకు, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని పరిహారం అండి ఇది. చాలా వరకు మన ఛానల్లో ఇలాంటి పరిహారాలే చెప్తూ వస్తున్నాను ఇప్పటివరకు. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క వీడియోలో చెప్తానండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎంతో చెప్పి చూశారు, కానీ వాళ్ళు వింటలేదు, మీకు అనుకూలంగా ఉండటం లేదు. కుటుంబం బాగుంటేనే కదండి అంతా బాగుంటుంది. ఈ విషయం మీద మీరు ఎంతో చెప్పి చూశారు, మాట వింటలేదు, మీతో ప్రేమగా కూడా ఉండలేదు. దాంతో మీరు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు మీకు అనుకూలంగా ఉండాలి, మీతో ఉంటేనే కదండి ఇల్లు కూడా బాగుంటుంది, అంతేగాని ఇది వేరే ఉద్దేశంతో కాదండి, మీకు అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకునే పరిహారం. ఇంకా నువ్వు ఈ పరిహారాన్ని ప్రేమికులు కూడా చేసుకోవచ్చండి. అంటే వన్ సైడ్ లవ్ ఉన్నవారు కాదండి, మీ ఇద్దరి వైపున ప్రేమ ఉంది, చిన్న గొడవల వల్ల అవతల వారు మీతో మాట్లాడట్లేదు, మీతో అనుకూలంగా ఉండటం లేదు, అలాంటి వాళ్ళు మీకు అనుకూలంగా మారాలి అని కోరుకునే ప్రేమికులైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి. అర్థమైంది కదండి ఎవరు ఈ పరిహారాన్ని చేసుకోవాలనేది. ఇక పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి, ఎలాంటి పదార్థాలు వాడాలి, ఇవన్నీ కూడా చూద్దాము. ఈ పరిహారాన్ని మనం చంద్రగ్రహణం రోజున కానీ సూర్యగ్రహణం ఉన్న రోజుల్లో కానీ చేసుకుంటే చాలా మంచిదండి. అలానే అమావాస్య రోజున కూడా చేసుకోవచ్చు, కానీ సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చిన రోజుల్లో చేసుకుంటే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది పరిహారం. ఒకవేళ ఆ రోజుల్లో మీకు చేసుకోవడానికి కుదరకపోతే అమావాస్య రోజునైనా సరే చేసుకోవచ్చు. కాస్త మీరు తొందరపడకుండా జాగ్రత్తగా ఓపికగా వీడియోనైతే చూస్తూ ఉండండి. ఇలాంటి పరిహారాల విషయాల్లో పూర్తిగా చూసి అర్థం చేసుకుంటేనే మనం కరెక్ట్గా చేసుకోగలుగుతాం. పరిహారానికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దామండి. ఒక 2 రూపాయల బిళ్ళలు, అంటే ఆ బిళ్ళలు 5 రూపాయలు కావచ్చు, 2 రూపాయల బిళ్ళలు కావచ్చు, లేదంటే 1 రూపాయి బిళ్ళలైనా సరే పర్వాలేదండి, తీసుకోండి. ఒక 2 బిళ్ళలు తీసుకోండి. ఇక్కడైతే నేను 2 రూపాయల బిళ్ళలు తీసుకున్నానండి, ఒక 2 తీసుకున్నాను. అలానే ఒక నలుపు రంగు దారం కావాలండి. అంటే అది మిషన్ కుట్టే నల్ల దారమైనా పర్వాలేదు, లేదంటే మొలతాడు కట్టుకునే దారం ఇలాంటిదైనా సరే తీసుకోండి. ఇక తర్వాత రెడ్ కలర్ స్కెచ్ పెన్ కానీ లేదంటే మార్కర్ కానీ రెడ్ కలర్ బాల్ పెన్ కానీ తీసుకోండి. రెడ్ కలర్ బాల్ పెన్తో అయితే సరిగ్గా రాయలేమండి, అందుకని నాకు తెలిసి రెడ్ కలర్ స్కెచ్ పెన్తో కానీ లేదంటే మార్కర్ కానీ తీసుకోండి. మార్కర్ అయితే బెస్ట్ అని చెప్తాను. ప్రస్తుతానికి నా దగ్గర అయితే మార్కర్ లేదండి, స్కెచ్తోనే నేను చూపిస్తాను. మీరు రెడ్ కలర్ మార్కర్ని ఉపయోగించడానికి చూడండి ఈ పరిహారం భాగంలో. ఒకవేళ మీ దగ్గర రెడ్ కలర్ మార్కర్ కానీ లేదంటే స్కెచ్ పెన్ కానీ ఇవి లేవనుకోండి, మనకి రెడ్ కలర్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, దాన్నైనా వాడుకోవచ్చు. కానీ మీరు కుంకుమలో నీళ్లు కలిపి అలా రాయొచ్చేమని అడుగుతారేమో, అలా మాత్రం చేయకండి. కేవలం రెడ్ కలర్ నెయిల్ పాలిష్తో చేసుకోవచ్చు, లేదంటే రెడ్ కలర్ స్కెచ్ పెన్తో కానీ మార్కర్తో కానీ చేసుకోవచ్చు ఈ పరిహారం విషయంలో. ఇక ఈ పరిహారాన్ని మీరు రాత్రి పడుకునే ముందు చేసుకోవాలి. అమావాస్య రోజున రాత్రి పడుకునే ముందు కానీ, చంద్రగ్రహణం రోజున కానీ, లేదంటే సూర్యగ్రహణం రోజైనా సరే మీరు రాత్రి పడుకునే ముందు చేసుకోవాలి. ముందు ఈ రూపాయి బిళ్ళలు ఉన్నాయి కదండి, ఈ రెండింటిని తీసుకోండి. ముందు 1 రూపాయి బిళ్ళ మీద మీరు మీ పేరు రాయాలి. దీని మీద ఇక్కడ నేను పేరుకు బదులుగా ఇంటూ మార్క్ వేసి చూపిస్తున్నానండి, మీరైతే పేరు రాయాలి. కుదిరినంతలో నేను చేసి చూపిస్తున్నాను, మార్కర్తో కూడా బాగా రాయొచ్చండి. ఇదంతా మీకు అర్థం కావడానికి చూపించేదనమాట. 1 రూపాయి బిళ్ళ మీద మీ పేరు రాయండి. ఇక 2వ బిళ్ళ మీద ఎవరినైతే మీరు మార్చుకోవాలనుకుంటున్నారో వారి పేరును రాయాలి. ఈ విధంగా 1 రూపాయి బిళ్ళ మీద మీ పేరు రాశారు, 2వ బిళ్ళ మీద మీరు ఎవరినైతే మార్చుకోవాలనుకుంటున్నారో వారి పేరు రాస్తారు.
అది మీ భార్య పేరు కానీ లేదంటే మీ కుటుంబ సభ్యుల్లో నుంచి ఎవరో ఒకరి పేరు మాత్రమే రాయాలండి. మేము నలుగురిని మార్చుకోవాలనుకుంటున్నాము, మరి మేము 4 పిల్లల్ని ఒకే రూపాయి బిళ్ళ మీద రాయొచ్చా అని అంటారేమో. అలా కాదండి, మీరు ఒకే ఒక్క పేరు మాత్రమే రూపాయి బిళ్ళ మీద రాయాలి. ఎవరిని మార్చుకోవాలనుకుంటున్నారో వారి పేరు మాత్రమే రాయాలి, అంతేకాని నలుగురు పేర్లు మాత్రం రాయకూడదండి. అర్థమైందనుకుంటున్నాను. ఈ 2 రూపాయి బిళ్ళలు ఉన్నాయి కదండి, వీటి మీద రాశారు కదండి. తర్వాత ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టండి. ఈ విధంగా పెట్టి నలుపు రంగు దారంతో, ఈ నలుపు రంగు దారం ఉంది కదండి, ఈ రూపాయి బిళ్ళ మీద ఈ విధంగా, అంటే రూపాయి బిళ్ళ అనేది కనిపించకుండా పూర్తిగా దారంతో చుట్టేసేయాలి. ఇక దారాన్ని చుట్టేసిన తర్వాత ఆ కొన ఈ కొన ఉంటుంది కదండి, దాన్ని చక్కగా ముడేసేయండి. ముడి అనేది ఊడిపోకుండా గట్టిగా ముడేయాలి. దీన్ని మీరు ఎప్పుడు చేస్తారు? మీరు రాత్రి పడుకునే ముందు చేసుకుంటారు. ఈ విధంగా చేసిన తర్వాత ఎవరైతే చేశారో మీ యొక్క పడుకునే దిండు కింద ఈ రూపాయి బిళ్ళని పెట్టుకోవాలి. అయితే దీన్ని పెట్టుకోవడానికి ముందుగా ఒక చిన్న పని కూడా ఉందండి, అది చెప్తాను. ఈ విధంగా చుట్టారు కదండి, చుట్టేసిన తర్వాత దీనిని మీ అరచేతిలో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ముడిచేసేయండి, అంటే మీ గుప్పెట్లో పెట్టుకోండి. ఎవరైతే అనుకూలంగా మారాలనుకుంటున్నారో, మీతో ఆ వ్యక్తి అనుకూలంగా ఉండాలి, మీతో మాట్లాడాలి, మీతో ప్రేమగా ఉండాలి, బాగుండాలని మీరు చెప్పుకోవాలి. 1 నిమిషం పాటు మీరు చెప్పుకోవాలి. దూరంగా ఉన్నారనుకోండి, వారు మీ యొక్క గొడవలు తగ్గాలి, వాళ్ళు అనుకూలంగా మారాలి అని కోరుకోండి. 1 నిమిషం పాటు కోరుకోండి. అలా అనుకున్న తర్వాత దీనిని తీసి మీ తలగడ కిందకి పెట్టుకొని పడుకొని నిద్రపోండి. ఈ విధంగా మీరు అమావాస్య రోజు రాత్రి కానీ గ్రహణం రోజు రాత్రి కానీ ఈ విధంగా పెట్టుకొని నిద్రపోయారు. ఇక తర్వాత రోజున లేచిన తర్వాత ఏదైతే తలగడి కింద రూపాయి బిళ్ళలు ఉన్నాయి కదండి, వాటిని తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో పాతి పెట్టేయాలి. అంటే ఎవరూ తొక్కని ప్రదేశం అంటే మనుషులు తిరుగుతూ ఉంటారు కదండి, అటువైపు కాకుండా తిరగని చోట మీరు పాతి పెట్టేయాలి. అలాంటి పరిస్థితి లేకుండా ఉంటే మీ పెరట్లో అయినా సరే, మీరు ఎవరు తిరగకుండా ఉన్న అటువైపు ప్లేస్లో మీరు పాతి పెట్టేయండి. లేదంటే పూల కుండీ చెట్లలో అయినా సరే దీన్ని పాతి పెట్టొచ్చండి ఈ రూపాయి బిళ్ళల్ని. ఇలా చేయడం వల్ల మీలో అద్భుతమైన వశీకరణ శక్తి పెరుగుతుంది. ఎవరి పేరైతే రాశారో వారు మీకు అనుకూలంగా మారడానికి ప్రాకృతికమైన శక్తి మీకు వస్తుంది. ప్రకృతి మీకు అలా కల్పించేలా సహాయం ఇస్తుంది. ఇలా మీరు అమావాస్య రోజున చేశారు. మీకు మళ్ళీ ఫలితం వచ్చే వరకు ఈ విధంగానే చేస్తూ ఉండాలి. మీ యొక్క మానసిక స్థితి ప్రేరణ ఎంత బాగుంటుందో అలా అమావాస్యకి గ్రహణ సమయంలో మీరు చేసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుందండి. చెప్పాలంటే గ్రహణ సమయంలో చాలా తొందరగా ఫలితం ఇస్తుంది. ఇది అమావాస్యకి కూడా వస్తుంది, కానీ కాస్త టైం పడుతుందండి. కానీ గ్రహణ సమయంలో మనసు పెట్టి చేసుకుంటే చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది. మీరు ఈ విధంగా మట్టిలో పాతి పెట్టేశారు, ఇక దానిని తీయనవసరం లేదండి, అక్కడే వదిలేసేయండి. ప్రతిసారి ఇప్పుడు చెప్పిన విధంగా 2 రూపాయల బిళ్ళల్ని చుట్టడము, దారంతో చుట్టడము, స్కెచ్ పెన్తో రాయడం, ఇవి మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇక పాతి పెట్టిన ప్రదేశంలో అక్కడే పక్కగా మీరు పాతి పెట్టొచ్చండి. అంటే ఒకే చోట ఆ ప్రదేశంలో పక్కపక్కగా మీరు పాతి పెట్టచ్చు. ఈ పరిహారాన్ని మీరు మతమైనా సరే, జాతి అయినా సరే, కులమైనా సరే అలాంటిది ఏది లేదండి, ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చండి. అంటే జాతి, మతం, కులం అలాంటిది ఏది కూడా చూసుకోవడం లేదండి. ఆ సమయంలో ఆ పదార్థం మీ మనసును ప్రేరేపించి చేయడం వల్ల ప్రాకృతికమైన శక్తి మీకు వస్తుంది. ఇది సిద్ధి ఉపాయం అండి. మామూలుగా పూర్వం రోజుల్లో చూసుకుంటే వెండి నాణాలతో చేసేవారు ఈ పరిహారాన్ని. కానీ ప్రస్తుతం చూసుకుంటే వెండి అనేది చాలా వరకు రేట్ ఎక్కువగా ఉంది కదండి. ప్రతిసారి మీరు 2 రూపాయలతో చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మీరు రూపాయి కాయిన్స్ మీదనే చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని పరిహారం అండి. ఇదంతా మన మానసిక స్థితిని బట్టే ఉంటుంది. చేయగానే 2 రోజుల్లో ఫలితం వస్తుందా అని మాత్రం మీరు తొందరపడకండి. మన మానసిక స్థితిని బట్టి మీరు ధర్మంగా ఉన్నారు, చాలా బాధపడుతున్నారు, మీ మనో సంకల్పాన్ని బట్టి, మీ యొక్క ప్రేరణ శక్తిని బట్టి పరిహారం పనిచేస్తుంది. మీకున్న సమస్యల నుంచి బయటపడాలని నేను కోరుకుంటున్నానండి. మనస్ఫూర్తిగా మంచి ఫలితాలను అయితే మీరు చూస్తారు. తప్పకుండా చేసుకోండి. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి సమస్యల విషయం మీద మీ చుట్టుపక్కల ఉన్నవారు కానీ, లేదంటే మీ రిలేటివ్స్ వారు కానీ ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసి పుణ్యం కట్టుకోండి. ఇంకా లైక్ ఇవ్వకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.